బ్యాక్ టు న్యూస్. మేడారం జాతర అంటేనే కోయదొరల అనుబంధాలకు వారధి లాంటిది. ఎక్కడో అడవి పల్లెల్లో బతుకులు సాగించే కోయలను రెండేళ్లకోసారి ఒక దరికి చేర్చే అపురూప ఘట్టమే ఈ వనజాతర ప్రత్యేకత. తల్లుల చెంత చేరి భక్తకోటికి వివిధ రకాల విలువైన నాణ్యమైన వనమూలికలు అందిస్తూ ఆధునిక భక్తకోటిని కూడా అలరిస్తూ సందడి చేస్తున్నారు కోయదొరలు. అమ్మవారి కట్టు, తల్లి సమ్మక్కది కట్టు, సార్లమ్మది కట్టు, గుండెలమ్మ, గురికలమ్మ, ఎలుపులమ్మ, ఎర్రమారి. కుర్రో కుర్రు అంటూ మేడారం జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు కోయదొరలు. ఆధునిక వైద్యం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా జాతకాలు, సాంప్రదాయ మూలికలంటూ సమ్మక్క సారలమ్మ భక్తులను ఆకర్షిస్తున్నారు. నేటికి నాటు వైద్యమే జీవనాధారంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మల జాతరలో కోయిల సందడి అంతా ఇంతా కాదు. ఎక్కడున్నా ప్రతి రెండేళ్లకోసారి మేడారానికి రావటం వారికి ఆనవాయితీ. సమ్మక్క పసిడిబిడ్డగా ఉన్నప్పుడే కోయిదొరలకు అడవిలో దొరికినట్లు చరిత్ర చెబుతోంది. అలా మేడారం జాతరలో తమ అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న కోయ చెంచులు తెలంగాణ, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. విశాఖ మన్యంలోని చెంచుగూడెల నుంచి మొదలు ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్, కర్నూలు జిల్లా శ్రీశైలం గూడెల నుంచి కోయిదొరలు తరలివస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిందంటే చాలు నాటు వైద్యానికి సంబంధించిన వనమూలికలతో మేడారానికి వచ్చి వాలిపోతారు. వనమూలికలతో నెల రోజుల ముందే మేడారం చేరుకున్న కోయిదొరలు ముందుగా సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించి తమ వృత్తిని ప్రారంభిస్తారు. వారి వేషధారణ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. కట్టు, బొట్టు, మాట తీరు, దుస్తులు, నెమలి పించాలతో అల్లిన తలపాగలు ధరించి ఆదివాసీ సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉంటారు. మేడారానికి వచ్చే భక్తులు ఆప్యాయంగా పలకరించడం వారికి తరతరాల నుంచి అబ్బిన అద్భుత కళ. కోయదొరలు విక్రయించే ఒక్కొక్క మూలికది ఒక్కో ప్రత్యేకత. ఆలస్యంగా ప్రభావం చూపిన దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసే గుణాలు వాటిలో ఉంటాయన్నది నమ్మకం. రాకెట్ యుగంలో కూడా వీటిని ఆసక్తిగా కొంటారు. 61 రకాలకు పైగా వనమూలికలను మేడారం జాతరకు మోసుకొచ్చి విక్రయిస్తారు కోయలు. సహజ సిద్ధంగా అడవుల్లో లభించే సాంప్రదాయ వనమూలికలు విక్రయించడం కోయిదొరల వృత్తి. ముఖ్యంగా రాగ్యమోస, వరాహమోస, దేవవల్యం, గండు ఫిరంగి, ఇంద్రజాల, మహిపాచిక, రామబాణం, మహావీర, వర్లగడ్డి, రక్తజడ, తెల్ల ఉసిరి, నెమలిగడ్డ, అశ్వగంధి లాంటి వనమూలికలు కోయిల వద్ద లభిస్తాయి. కోయిదొరల వద్ద లభించే వనమూలికలు దీర్ఘకాల రోగాలను సైతం నయం చేయడంలో మేటి. ముఖ్యంగా పక్షవాతం, కండరాల వ్యాధి, ధనుర్వాదం లాంటి వ్యాధులను ఈ ఔషధ మూలికలు నయం చేస్తాయని చెప్తున్నారు కోయిదొరలు. మేడారం మా బతుకుదేరుల గురించి మా తాతలు ముత్తాతల నుంచి మేడారం వస్తూనే ఉన్నాం. బలగోలలు, 24 గుంజిప్పలు, నూర కట్టెలు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కోయరాజులు, కోయదొరలు అంటే వస్తే ఇక విలువైన కిరియలకి ఇవి కట్టుడు, సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. బిజినెస్ మెన్లు, పెద్ద పెద్ద సార్లు అందరికీ చేస్తున్నాము. వాళ్ళకు మా మీద నమ్మకం ఉంది. మేడారం ఇక్కడ వస్తుండ్రు, కిరియలు కట్టించుకుంటున్నారు, కరెక్ట్ ఉన్నారు. మా కట్నాలు, కానుకలు సంబరాగా పెడుతున్నారు మాకు.
కోయిదొరల మూలికల విక్రయాలే కాదు, జాతకాలు, తాయెత్తులు, అంతరాలు సైతం విక్రయిస్తారు. మారుతున్న ఆధునిక యుగంలో కూడా ఎంతో కొంతైనా దైవచింతనపై నమ్ముతారు. అలాంటి వారు కోయిదొరలతో జాతకాలు చెప్పించుకుంటారు. వారు విక్రయించే తాయెత్తులు, అంతరాలు కొంటారు. కష్టాలు, బాధలు తీర్చాలని కోరుకుంటారు. అలాంటి వారి హావభావాలు వెంటనే పసిగట్టి యంత్రాలు, తాయెత్తులను అంటగడతారు కొందరు మోసగాళ్లు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కోయిదొరల వద్దకు వచ్చి ఆరోగ్య స్థితిగతులు చెప్పుకుంటారు. వారి కుటుంబ సమస్యలను సైతం కోయిదొరలకు చెబుతారు. కోయిదొరలు వారికి ధైర్యం చెబుతూనే కుర్రో కుర్రో అంటూ వారికి యంత్రాలు, తాయెత్తులు కడతారు. కొందరు కోయిదొరలైతే వారి వద్దకు వచ్చిన వారికి పొల్లు పోకుండా జాతకాలు చెబుతారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనలు కూడా చెప్పి వారిని ఆశ్చర్యానికి గురి చేస్తారు. అంతా ఆ అడవి తల్లే చెప్పిందంటారు. క్రతాయుగము, కృతాయుగము, ద్వాపారము, కలియుగము నుంచి ఉత్పత్తైన కాడికెళ్ళి మా తండ్రులు, తాతలు, మా ముత్తాతలు విన్నవా వాళ్ళ కడుపులో పుట్టినటువంటి వాళ్ళం మేము కూడా ఈ వృత్తితో బ్రతికేవారం విన్నవా. మాకు ఇంతవరదాకా మమ్మల్ని ఎవరు అప్డేట్ చేసుకోలేదు, ఇంతవరదాకా మాకు ఎవరు సీటు ఇవ్వలేదు, ఇంతవరదాకా మాకు ఈ కోయరాజులు ఏ రకంగా బ్రతుండ్రు, వీళ్ళు ఆదివాసులు యొక్క వృత్తి చేసుకుని బ్రతుండ్రు అనేటువంటి సమస్య ఇంతవరదాకా కూడా మాకు సీఎం దాకా కూడా ముట్టలేదు. కాబట్టి మా వృత్తి ఇది విన్నవా. మేము ఇచ్చినటువంటి యొక్క చేతి గుణమే మహా గొప్పది. దానివల్ల మీరు అందరూ బాగుపడతారు, బాగుపడ్డ వారే మాకు కట్నం ఇస్తారు, సంతోషపెడతారు. కోయిదొరల మాటలకు మంత్రముగ్ధులైన భక్తులు పోటీపడి మరీ తాయెత్తులు, యంత్రాలు కొనుగోలు చేస్తారు. మేడారం జాతరతో తమ సంబంధం ఈనాటిది కాదంటారు కోయిదొరలు. వారి తాత ముత్తాతల నుంచి కొనసాగుతుందంటారు. జాతకాలు చెప్పే ఆచారాన్ని కూడా ముందు తరాలకు తెలిసేలా జీవిస్తున్నామని చెప్తున్నారు. మేమనగా 1948 నుంచి మేము బాధపడుతున్నామండి. మా తాత ముత్తాత నుంచి ఇంతో చెట్ల క్రియాలు అమ్ముకుంటున్నాము, అనుకుని సాధిస్తున్నామండి సారు. ఈత వజనిక, రక్త జడ, భూత వజనిక, హనుమంతుని జడ, స్త్రీ వశీకరణ చెట్టు ఒక సంతానం కాకపోతే సంతానంకు ఇస్తున్నామండి. అవుతున్నది, పిల్లలు అవుతున్నారు, ఎలుగు అవుతున్నది, తీగవారి పందిరెక్కుతుంది సారు. తీగవారి పందిరెక్కుతున్నది, మేము చేసుకొని బతున్నాము. రూపాయి 2 రూపాయలు తప్పుతుంటే తీసుకొని బతున్నామని సారు. మాకు అనగా ఎక్కడ పోయినా కానీ మాకు ఏమీ లేదు, మర్యాద ఎక్కువ లేదండి సారు. ప్రభుత్వం కోయిదొరలను గుర్తించి మరుగున పడుతున్న వృత్తిని కాపాడాలని కోరుతున్నారు. లేకపోతే కోయలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీయులు. అంతరిస్తున్న చెంచు జాతి పరిరక్షణకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.